వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మ్యాజిక్ ఫిగర్పై ఊగిసలాట కొనసాగుతుంది. మలేషియా క్యాంపు నుంచి కూటమి కార్పొరేటర్లు తిరిగి వచ్చారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కు తరలించారు. ఓటింగ్ సమయంలో నేరుగా ఆఫీస్కు రానున్నారు కార్పొరేటర్లు. ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుండగా జీవీఎంసీ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమావేశాన్ని వీడియో చిత్రీకరించేలా ఏర్పాట్లు చేశారు. కోరానికి సరిపడా సభ్యులు ఉంటేనే ఓటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. చేతులెత్తడం ద్వారా ఓటింగ్కు అవకాశం కల్పిస్తారు. ఐడెంటిఫికేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. హాల్లో కార్పొరేటర్ల ప్రతి వరుసకు ఒక అధికారి సభ్యులను కౌంట్ చేయనున్నారు. అధికారులను నియమించారు. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులకే అనుమతి ఇవ్వనున్నారు. మరోవైపు 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. 73వ వార్డు కార్పొరేటర్ మిస్సింగ్తో కూటమిలో గుబులు రేకెత్తించింది. ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం కాగా వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకున్నా కూడా అవిశ్వాసంలో నెగ్గిలా కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అవిశ్వాసం అనేది మేయర్కు గండం, కార్పొరేటర్లకు కాసుల వర్షంగా మారినట్టుగా తెలుస్తుంది. కౌన్సిల్ సభ్యులు సుమారు 20 నుంచి 40 లక్షలు నగదు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. విదేశాలలో విలాసవంతమైన జీవితం గడిపినట్టుగా సమాచారం. వైజాగ్ మేయర్ అవిశ్వాస ఉత్కంఠకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం అయితే జరగబోతుంది. ఈ యొక్క ప్రత్యేక సమావేశం కోసం రాష్ట్రం మొత్తం గత నెల రోజులుగా అయితే వేచి చూస్తున్న పరిణామాలు అయితే ఉన్నాయి. మేయర్ అవిశ్వాస తీర్మానానికి ఈ రోజు ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యేక సమావేశానికి దాదాపు కూటమి నేతలందరూ కూడా విశాఖ నగరం చేరుకోవడం అయితే జరిగింది. నిన్న మొన్నటి వరకు వాళ్ళంతా కూడా విదేశాలలో పయనమవుతూ విలాసవంతమైన జీవితాన్ని కూడా అక్కడ గడిపారని అయితే సమాచారం మనకు అందుతూ ఉంది. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా రాష్ట్ర ఎయిర్పోర్ట్ లోనే రిసీవ్ చేసుకొని దాదాపు విశాఖ ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం, అక్కడి నుండి ఒక ప్రముఖ హోటల్లో వాళ్ళందరినీ కూడా లోపల ఉంచడం అయితే జరగడం అయితే జరిగింది. నిన్న దాదాపు ఈ యొక్క ప్రతి ఒక్క కార్పొరేటర్లు కూడా వారు ప్రస్తుతం ఉన్న దీనికన్నా అత్యధికంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు కూడా కొంతమంది ఎక్కడైతే బయటకు వెళ్ళిపోతారన్న భయంతో వాళ్ళందరినీ కూడా ఒక హోటల్లో ఉంచి 11 గంటలకు సమావేశం అయితే 10:45 వరకు అక్కడే ఉంచాలని అయితే సమాచారం మనకు అందుతూ ఉంది. ప్రస్తుతం నిన్న సాయంత్రం అయితే ఒక ఘటన చోటు చేసుకుంది. మలేషియా నుండి వస్తూ దారిలో 73వ వార్డు కార్పొరేటర్ సుజాత మిస్సింగ్ కావడంతో కూటమి నేతల్లో మరింత గుబులు పెరగడంతో మరొక 2-3 వైసీపీ కార్పొరేటర్లతో టచ్ లో ఇక్కడ బడా నాయకులు అయితే ఉండడం జరుగుతుంది. చక్రీకర అయితే సూర్యప్రకాష్, మాజీ మంత్రి అవంతి కుమార్తె లక్ష్మీ ప్రియాంక వైసీపీ వాళ్ళు హాజరు కాకూడదని విప్పు జారీ చేశారు. 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్పు జారీ చేసిన తర్వాత ప్రత్యేక సమావేశానికి హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించుకుంది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని రాజీనామా చేసింది లక్ష్మీ ప్రియాంక వైసీపీకి. ఈ మొత్తం రాజకీయ పరిణామాలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు వైసీపీ అయితే ఒక స్టాండ్ తీసుకుంది. విప్ జారీ చేసిన అధికారం ఉన్న లక్ష్మీ ప్రియాంక రాజీనామా చేసి ఒక విప్ జారీ చేయడం జరిగింది. దాదాపు 58 మంది వైసీపీ గుర్తు పైన గెలిచిన 58 మందిని కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావాల్సి చెప్పారు. ప్రస్తుతం ఎవరైతే వైసీపీ క్యాంప్ లో ఉన్నారో వాళ్ళు శ్రీలంక, కొలంబియాలోనే ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళైతే విశాఖ నగరం అని చెప్పేవరకు చేరుకోలేదు. దాదాపు వాళ్ళెవరు కూడా ఈ యొక్క సమావేశానికి 30 మంది వరకు ఎవరు హాజరు కాకపోవచ్చు. అలానే కొత్త సత్యనారాయణ, వరద కళ్యాణి వీళ్ళైతే ఎమ్మెల్సీ కండక్ట్ వీళ్ళు కూడా రాకపోవచ్చు ఈ రోజు.
సూర్యప్రకాష్ 73వ వార్డు కార్పొరేటర్ మిస్సింగ్ తో కూటమిలో గుబ్బులు రేకెత్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం. కాగా వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య 30కి చేరింది. ఒకరిద్దరు హాజరు కాకున్నా కూడా అవిశ్వాసంలో నెగ్గిలా కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది సూర్యప్రకాష్? తీవ్రంగా తీసుకోవాల్సిన పరిణామమే. కూటమికి ఇది ఒక ఉదులైతే నిన్న ఇస్తుంది పూర్తిగా. ఒక్కసారిగా 73వ కార్పొరేటర్ సుజాత గతంలో వైసీపీలో గెలిచి మళ్ళీ టీడీపీ పార్టీలో చేరింది. టీడీపీ పార్టీలో చేరి కూడా టీడీపీ క్యాంప్ రాజకీయాల్లో అక్కడ వరకు వాళ్ళతో పాటు మలేషియా చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం వస్తున్న దారిలో హైదరాబాద్ లో ఆవిడ మిస్సింగ్ అవడం అయితే జరిగింది. దీనిపైన కూటమి నేతలందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఉన్న వాళ్ళు ఓటేస్తారా, అసలు సమావేశానికి హాజరు అవుతారా అవరా అనే దీంతో వాళ్ళందరూ కూడా చాలా షాక్ లో అయితే ఇప్పటికీ కూడా ఉన్నారు. అలానే ఇలా ఎవరైనా చేస్తారేమో భయంతో వైసీపీ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మరొకసారి మంతనాలు జరిపి ఒక 3-4 తీసుకొచ్చి సేఫ్ సైడ్ గా స్టాండ్ బై ఉంచుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు. కానీ దానికి ముందుగానే వైసీపీ కూడా రాజకీయాలు చేస్తుంది. సూర్యప్రకాష్ అవిశ్వాస తీర్మానం కార్పొరేటర్లకు కాసుల వర్షంగా మారినట్టుగా అయితే తెలుస్తుంది. కౌన్సిల్ సభ్యులు సుమారు 20 నుంచి 40 లక్షల నగదు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఆ పరిస్థితి నెలకొనే ఉందా? ఇది 100%. ఎందుకంటే మనం చెప్పచ్చు, అసలు విదేశాలకు గత 20 వాళ్ళు విదేశాల్లోనే వాళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. అక్కడ విలాసవంతమైన జీవితం, 5 స్టార్ హోటల్స్ కావచ్చు, అక్కడ వాళ్ళు నచ్చినట్టు తిరగడానికి కానీ అన్ని సౌకర్యాలు కూడా ఇరు పార్టీలు, వైసీపీ కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు, వీళ్ళకి అందించడం జరిగింది. అదే టైంలో ఇక్కడ అసలు మేము ఓటింగ్ కి పాల్గొనకూడదా అని చెప్పేసి ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొనడానికైనా పాల్గొకపోవడానికైనా సరే 20 నుండి 40 లక్షల వరకు అయితే డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు అందరికీ కూడా కోరిన విధంగానే వాళ్ళ యొక్క డిమాండ్ అనుగుణంగానే హైకమాండ్ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.